పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో మహిళా బిల్ పాస్ అయిన సందర్భంగా ఈరోజు పల్లవి కాలేజెస్ చైర్మన్ మల్క కొమ్రేసర్ ఇక్కడికి రాబోతున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు సార్ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కాలేజ్లో మంచి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడికి ఈరోజు స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పారెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే మనతో పాటు. మేడంతో మాట్లాడదాం. మేడం, ఈ మహిళా బిల్లు పాస్ అయింది, ఇది బీజేపీకి ఇస్తున్నారు క్రెడిట్, కానీ కొన్ని మహిళా సంఘాలు అయితే ఇన్ని రోజులు ఈ బిల్లు ఆపింది కూడా బీజేపీనే కదా, క్రెడిట్ బీజేపీకి ఎట్లా ఇస్తామంటున్నారు. మీ వాయిస్ ఏంటి? బీజేపీ ఆపిందా? ఇది చాలా నవ్వాల్సిన విషయం యాక్చువల్గా చెప్పాలంటే. బికాజ్ 2023లోనే దీన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇన్ని రోజులు అందరు ఆపడం ప్రయత్నం చేశారు. దాన్ని మళ్ళీ ఈరోజు రేపు నిన్న ఈరోజు రేపు ఎల్లుండి, ఈరోజు లోక్సభలో పాస్ అవ్వబోతుంది, రేపు రాజ్యసభలో పాస్ అయిన తర్వాత 2029 ఎలక్షన్స్ నాటికి మహిళలందరూ చట్టసభల్లో పార్లమెంట్లో కూర్చునే విధంగా ఒక బిల్లు కష్టపడి ఇన్నేళ్ల నుంచి, ఇన్ని డికేడ్స్ నుంచి సోనియా గాంధీ ప్రభుత్వం ఉంది. మరి ఏం సాధించారండి? త్రీ డికేడ్స్, ఆల్మోస్ట్ 3 డికేడ్స్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము గవర్నెన్స్లో ఉంది. మరి ఆమె చేయలేకపోయింది. 1 డికేడ్లోనే మా నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఆలోచించింది మహిళల గురించే. ఇన్ని రోజులు వాళ్ళ అడ్డంకులతోనే ఇన్ని రోజులు ఆగింది, కానీ ఇప్పుడు ఆగేది లేదు. ఇప్పుడు నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా మహిళలు చట్టసభల్లో పార్లమెంట్లో కూర్చోబోతున్నారు. పార్లమెంట్లో 273 మంది మహిళలు కూర్చోబోతున్నారు. మన తెలంగాణలో 60 మంది మహిళలకు స్థానం అసెంబ్లీలో కూడా దక్కబోతుంది. మీరు మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చెప్పండి. ఇప్పుడు కవిత గారు కూడా జాగృతి అధ్యక్షురాలు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ ప్రకారం ఉండాలి అని ఒక మాట మాట్లాడుతూనే, ఎవరైతే మహిళా బిల్లుని డీలిమిటేషన్ బిల్లు పాస్ చేసుకోవడానికి మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేసుకోవడానికి ఇది ఒక కుట్రగా ఆమె అభివర్ణిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా అన్ని ఇప్పుడు మహిళా బిల్లు పాస్ చేసినాక అందరికీ రిజర్వేషన్స్ అనుకూలంగా ఉంటుంది. దాని ప్రకారమే కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. సో దానికి డీలిమిటేషన్కి ఎటువంటి సంబంధం లేదు. డీలిమిటేషన్ అనేది 2011 సెన్సస్లో అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది. సో దెర్ ఈజ్ నో వే కన్సర్న్డ్ విత్ డీలిమిటేషన్ అండ్ మహిళా బిల్లు. వీళ్ళేందంటే క్రెడిట్ బీజేపీకి రావద్దు, బీజేపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందా అని చెప్పేసి అన్ని పనికి మళ్ళీ అన్నీ తీసుకొచ్చి అసలు ఇర్రిలవెంట్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కొంచెం ఆలోచించాలి మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది. సో ఐ డోంట్ థింక్ కవిత గారు ఇప్పుడు లింక్ పెట్టాల్సిన అవసరం ఏముంది మేడం? ఇప్పుడు డీలిమిటేషన్కి మహిళా బిల్లుని లింక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? నిజానికి దానికి సపరేట్గా బిల్లు పాస్ చేసేస్తే మరి గొడవే ఉండదు కదా. ఇప్పుడు డీలిమిటేషన్కి దీనికి సంబంధం ఉందని ఎవరు చెప్పారు? ఇప్పుడు సెన్సస్ ప్రకారం ఇది డీలిమిటేషన్ జరుగుతుంది, దీనికి దానికి అసలు సంబంధమే లేదు. కాకపోతే ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఇప్పుడు అది దీన్ని పాస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా ఏ కాన్స్టిట్యూషన్లోనైనా ఇంప్లిమెంటేషన్లో ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఒక ఫ్రేమ్ ఆఫ్ టైం పీరియడ్ ఉంటుంది. దాని ప్రకారమే జరుగుతుంది. కానీ మా చేతులలో మాకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి మన రాజ్యాంగం లేదు. రాజ్యాంగ పరంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. సో దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అనే దానికి అసలు సెన్స్లెస్, బేస్లెస్ ఆరోపణలు. ఈ మహిళా బిల్లుతో వచ్చే సమూల మార్పు అంటే మీ ఉద్దేశం ప్రకారం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతవరకు ఒక మిత్ ఉండేదండి, మగవాళ్ళే మాత్రమే చట్టసభల్లో కూర్చుంటారు, మగవాళ్ళ మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశం ఉంది అని. కానీ ఈ బిల్లు ద్వారా ఏమవుతుందంటే మహిళలు బయటికి కొత్త వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అందరికీ ఒక అవకాశం దొరుకుతుంది, నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నరేంద్ర మోదీ గారి అభివృద్ధి మహిళలతోనే సాధ్యమవుతుంది అని చెప్పేసి వారి నమ్మినరు కాబట్టి ఈ ఒక బిల్లు పైన వారి దృష్టి ఎక్కువ సారించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని ఎన్నో పథకాలు వారు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ పథకాల్లో భాగంగా మహిళలకి చాలా బెనిఫిట్స్ పొందినాయి. ఆ మహిళల్లో చిన్న చిన్న కార్మికులు కూడా ఆ స్కీమ్స్ ద్వారా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు డెవలప్ అయ్యారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తున్నారు. సో ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ నుంచి ఉమెన్ లెడ్ గవర్నెన్స్ వైపు మహిళలు తీసుకెళ్తే వికసిత్ భారత్ 2047 అనేది మహిళల ద్వారా ఆయన ఏదైతే కలగంటున్నారో రానున్న 2047 వరకు భారతదేశం ఇండిపెండెంట్గా ఉండాలి, నంబర్ 1 స్థానాల్లో ఉండాలని ఏదైతే నమ్ముతున్నారో అది మహిళల ద్వారా సాధ్యమవుతుందని వారు అనుకుంటున్నారు. కాబట్టి మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి, రాజ్యాంగం ప్రకారం మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని ఆనాడు
అంబేద్కర్ గారే చెప్పారు. కుల మత లింగ భేదం లేకుండా జరగాలని ఏదైతే చెప్పారో ఆ ఇన్ని ఏండ్ల నుంచి ఏది సాధ్యం కాలేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి దగ్గరతో సాధ్యమవుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆలోచించాలి. మీ వాళ్ళే మీకు వ్యతిరేకంగా ఉన్నారు, మీ వాళ్ళే మీకు ఆపర్చునిటీస్ రాకుండా చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎట్లా దాన్ని సపోర్ట్ చేయాలా వద్దా అనేది మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పటి వరకు కూడా ఎన్ని పథకాలు కానీ ఏవైనా కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వమే కానీ అన్ని మహిళల కోసము పెద్దపీఠం వేస్తున్నామని చెప్పి ఇచ్చారు. ఇంతవరకు ఒక్క పథకం ఇవ్వలేదు. 22,500 కానీ తులం బంగారమే కానీ. ఇప్పుడు కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు చట్టసభలో కూర్చోవడానికి కూడా మీ ప్రభుత్వం అడ్డంకి వేస్తుందంటే ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. మీ హక్కులని కూడా మీ వాళ్ళే కాలరాస్తున్నారు అనే విషయం మీరు ఆలోచించాలి. శిల్పారెడ్డి మేడం ఆపర్చునిటీస్ గురించి మాట్లాడినరు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు మహిళా మోర్చాకి. నెక్స్ట్ శిల్పారెడ్డి మేడం మేము ఎక్కడ చూడొచ్చు? See, by profession, I'm a doctor. I'm a pediatrician. I do run my hospital. సో నేను నా హాస్పిటల్ వదిలి నా కెరియర్ని వదిలి ఇక్కడ బీజేపీకి వచ్చాను అంటే యూ హ్యావ్ టు థింక్ హౌ మోటివేటెడ్ వీఆర్ త్రూ ద నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి. అట్లాంటి ఎంతోమంది ఎడ్యుకేటర్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు జెన్జీ గర్ల్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మాకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇస్తే కొత్త తరం బయటికి వస్తుంది. కొత్త తరంని చట్టసభల్లో కూర్చోబెడితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్స్లో బీహార్ ఎలక్షన్స్లో ఒక 23 years గర్ల్ షీ హ్యాస్ కమ్ ఇన్ టు ద అసెంబ్లీ. అంటే యంగ్ జనరేషన్ మైండ్ ఇప్పుడు మనకు అవసరం. యంగ్ జనరేషన్ హౌ దే ఆర్ థింకింగ్, ద థాట్ ప్రాసెస్ అనేది మనకు అవసరము. ఆ థాట్ ప్రాసెస్తోని మనం భారత్ని ఎంత డెవలప్ చేయబోతున్నాం అనేది అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హీఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఉమెన్. సో డెఫినెట్గా అన్ని రంగాల వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. అన్ని రంగాలకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంది. బికాజ్ ఇప్పుడు చూడండి, ఇంతవరకు మగవాళ్ళ వెనకాల ఉన్న లేడీసే లేకపోతే సీటు గురించి రావడం జరిగింది. పాలిటిక్స్ అనేది ఒకటి ఎట్లా అయిపోయిందంటే ఇది ఎవరు పొలిటికల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అన్నట్టుంది. కానీ ఇప్పుడు అందరూ వస్తారు, అందరికి ఆపర్చునిటీస్ వస్తుందని నమ్మకం కలిగింది. అండ్ యంగ్స్టర్స్ విల్ డెఫినెట్లీ కమ్అట్ అండ్ దిస్ యంగ్ జనరేషన్ మైండ్ థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ద డెవలపింగ్ ఆ కంట్రీ. ఎస్, ఫైనల్లీ మేడం ఏం జరుగుతుంది ఇక్కడ ఆర్ట్కి సంబంధించి? ఇదేంటంటే టు ఎక్స్ప్రెస్ ఆ గ్రాటిట్యూడ్ టు నరేంద్ర మోదీ గారు ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ మహిళా మోర్చా మేము కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మొన్న కూడా మేము ఒక స్కూటీ ర్యాలీ మహిళలతో తీయడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి వీఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ తెలంగాణ మహిళా మోర్చా. మాకు ఏదైతే ఆపర్చునిటీస్ ఇస్తున్నారో దానికి ఒక శాండ్ ఆర్ట్, ఒక రంగోలీ ఆర్ట్ ఇక్కడ వేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వారందరూ కూడా దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. సో వీఆర్ గివింగ్ అ థ్యాంక్ యూ నోట్ టు నరేంద్ర మోదీజీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ తెలంగాణ for giving us for implementing 33% women reservation bill. మేడం ఆ టైటిల్కి నారీ శక్తి Vandan Adhinayam. That is the bill which is being passed by Narendra Modi ji for 33% women reservation. So it's been named as Nari Shakti Vandan Adhinayam. So we are from Telangana Mahila Mocha. This is a tribute to Narendra Modi ji. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.